ఇప్పటి వరకు నేనైతే ఈ జేసీబీని మాత్రమే గివ్ అవే ఇద్దామని అనుకున్నా. బట్ ఈ ఆర్సీ కార్ని కూడా గివ్ అవే ఇద్దామని అయితే అన్నయ్య అంటుండు. సో రెండింటిని గివ్ అవేలో అయితే పెడుతున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్. గైస్, రీసెంట్గా మీరు చూసినట్లయితే మనం 12 గంటలు ఒక జేసీబీలో క్యాంపింగ్ అయితే చేసాం. అండ్ 12 గంటలు కాలు కింద పెట్టకుండా దాంట్లో స్పెండ్ అయితే చేసాం టైంని. మేము దాంట్లో ఉన్నప్పుడు మాకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ అయితే దాంట్లో కనిపించాయి. వెనకాల తొట్టిని చూస్తుంటే మాకు చాలా అట్రాక్టివ్గా అయితే అనిపించింది. బట్ మాకు దాని గురించి ఆపరేటింగ్ తెలియదు కాబట్టి దాన్ని ఎలాంటి అటు ఇటు అయితే అనలేదు, ఎలా ఉందో అలాగే ఉందన్నమాట. బట్ ఈ వీడియోలో కొద్దిగా జేసీబీతో ఆడుకోవాలని చెప్పేసి మేము తెప్పించాం గైస్ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్సీ జేసీబీ కార్ని మీరు చూడవచ్చు. సో ఇది వచ్చేసి మనకు రిమోట్ కంట్రోల్ పైన అయితే వర్క్ కావడం జరుగుతుంది. అండ్ ఈ టాయ్ ఏదైతే ఉందో ఇది మాకు మాత్రమే కాదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న మీలో ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ అయితే కాబోతుంది. ఎందుకంటే గైస్, ఈ వీడియోలో నేను ఈ జేసీబీని మీలో ఎవరికో ఒకరికి గివ్ అవేగా అయితే ఇవ్వబోతున్నాను అనమాట. గివ్ అవే రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. సో దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం, కొద్దిసేపు ఆడుకుందాం. ఆ తర్వాత దీన్ని అయితే నేనైతే ఎలా మీరు గెలుచుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో వచ్చేసి గైస్ చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు మీరు వీడియోని లైక్ చేయనట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఫటాఫట్ దీన్ని అయితే అన్బాక్సింగ్ చేసేద్దాం. కాస్ట్ వచ్చేసి మనకైతే 1500 రూపీస్ పడడం జరిగింది. సో దీన్ని అన్బాక్సింగ్ చేస్తున్నా. దీన్ని అన్బాక్సింగ్ చేసి బయటకు తీసినట్లయితే ఇన్ని ఐటమ్స్ అయితే మనకు రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీంట్లో వచ్చింది ఈ పెద్ద జేసీబీ. దీన్ని పట్టుకో. సో దీంట్లో మనం బ్యాటరీస్ వేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకు దీంట్లో వచ్చే బ్యాటరీస్ని ఛార్జ్ చేసుకోవడం కోసం ఛార్జింగ్ కేబుల్ అయితే రావడం జరిగింది. దీన్ని యూజ్ చేసి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఒక రిమోట్ వచ్చింది. దీంట్లో ఏమేమో ఫంక్షన్స్ ఉన్నాయి, చాలా బటన్స్ ఉన్నాయి, మీరు చూడవచ్చు. సో దీన్ని చూద్దాం అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు మనమైతే ఈ జేసీబీలో ఈ బ్యాటరీస్ని అయితే ఇన్సర్ట్ చేద్దాం. అండ్ ఆ తర్వాత దీన్ని ట్రై చేద్దాం, అసలు ఇది మట్టి తీస్తుందా లేదా, అసలు ఇది ముందుకు వెళ్తుందా లేదా, ఎలా వర్క్ అవుతుంది ఏంటి అని చెప్పేసి. ఆ తర్వాత అండ్ ఫైనల్గా మనమైతే దీన్ని మన దగ్గర ఉన్న పవర్ఫుల్ ఆర్సీ కార్ అయితే ఉందో దాంతో డ్రాగింగ్ కాంపిటీషన్ అయితే చేద్దాం. అండ్ దాంట్లో కూడా చూద్దాం ఏది గెలుస్తుందో. ఎందుకంటే జేసీబీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది కదా. సో చూడాలి ఏమవుతుందో. సో ఈ జేసీబీలో బ్యాక్ సైడ్ ఇంజన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకు ఇక్కడ మీరు చూడవచ్చు ఒక స్క్రూ అయితే రావడం జరిగింది. సో దీన్ని మనం ఓపెన్ చేయడం కోసం ఇక్కడ సైడ్ బ్యాక్ సైడ్ అనగానే మనకు బ్యాటరీ లేచి ఒక స్లాట్ వస్తుందన్నమాట. సో రిమోట్ పట్టుకో. దీంట్లో మనం బ్యాటరీని కనెక్ట్ చేయాలి. బ్యాటరీని వేసిన తర్వాత సింపుల్గా దీన్ని క్లోజ్ చేయడమే. ఇక దీన్ని ఆన్ చేయడం కోసం కింద ఒక బటన్ అయితే ఇచ్చాడు, ఆఫ్ అని చెప్పేసి దీన్ని ఆన్ చేయాలి. ఆన్ చేయగానే సైడ్లో మనకి ఈ విధంగా ఎల్ఈడి లైట్స్ అయితే రావడం జరుగుతుంది. ఎల్ఈడి లైట్స్ బ్లింక్ అవుతున్నాయి అంటే ఈ జేసీబీ వచ్చేసి ఆన్ అయింది అని అర్థం అన్నమాట. సో ఇప్పుడైతే దీన్ని మట్టిలో పెట్టాను. సో దీన్ని అయితే ఇప్పుడు పంపిద్దాం ముంగటికి. కిట్టు పోతుందంటవా? మట్టిలో కూడా గైస్ చాలా సూపర్గా ఇదైతే ముందుకు వెళ్తుంది, మీరు చూడవచ్చు. మన జేసీబీ వచ్చేసి ఇక్కడ అయితే ఉంది. అండ్ మన మట్టి కుప్ప ఇక్కడ ఉంది. ఇప్పుడు దీంతో మట్టి అయితే తీసి చూద్దాం, దాని కొండి వచ్చేసి ఏ విధంగా వర్క్ అవుతుందో. తీస్తుందా అన్నది? తీస్తుంది. అయ్యి లాబట్టింది. తిత్తుంది. ఆడ వారవై పక్క పంటే పోయి ఆడవై పోసింది. ఇప్పుడు మట్టి తీసేయి. మట్టి తీస్తానా? 1 ఏయ్ ఇవే మంచిగా లాబడుతుంది, తొట్టెలు లాబడుతుంది. ఇక ఇంటికాడ పని చేస్తుంది.
పోమా రేపు నుంచి డ్యామ్ పని పోదాం ఇక ఒకసారి క్లియర్గా చూడుదిల్లా దీని లోపల ఒక చైర్ ఉంది అండ్ స్టీరింగ్ కూడా ఉన్నది కానీ డ్రైవర్ లేడు డ్రైవర్ ఒక కిట్టి ఈయన కూర్చున్నాడు మంచిగా పని చేస్తాను ఇక అయ్యో ఈ జేసీబీ వచ్చేసి టాయ్ అయినప్పటికీ రియలిస్టిక్గా ఎందుకు అనిపిస్తుంది అంటే దీంట్లో ఏదైతే ఈ కొండి ఉందో అంటే తొట్టి మనం మట్టి తీసేది అది వచ్చేసి కంప్లీట్లీ రియలిస్టిక్గా అయితే దీన్ని తయారు చేసిరు ఇగో ఈ కొండిని చూస్తే సేమ్ టు సేమ్ రియల్ దాని లాగానే ఉంది దాంతో పాటుగా దానికి ఉన్న ఈ హైడ్రాలిక్స్ కావచ్చు దానిలాగానే వర్క్ అవుతున్నాయి మనం దీన్ని ఆపరేట్ చేసినప్పుడు ఇలా ఇగో లోపలికి బయటకు వెళ్ళడం కావచ్చు మట్టి తీయడం కావచ్చు సేమ్ టు సేమ్ దానిలాగానే వర్క్ అవుతున్నాయి అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మనకు చైన్ జేసీబీస్ ఉంటాయి కదా చైన్ జేసీబీలో సో చైన్ జేసీబీ లాగానే దీనికి చైన్ ఇచ్చారనమాట ప్లాస్టికే ఇది బట్ చైన్ లాగా అయితే సూపర్గా వర్క్ అవుతుంది ఆగట్లేదు ఏడ కూడా మట్టి ఉన్నా సరే మట్లకైనా పోతున్నా తెలిసి బురదున్న బురదలకేసం పోతుంది కావచ్చు ఇది చైన్ది కదా అందువల్ల అంటున్నా అండ్ ఒకవేళ ఇంజన్ హీట్ అయినప్పుడు బయటికి వెళ్ళాలి కాబట్టి మనకి ఇక్కడ బ్యాటరీస్ ఉన్నాయి కదా సో బ్యాటరీ నుంచి కూడా హీట్ బయటకు వెళ్ళడానికి ఈ విధంగా ఒకటి అదైతే ఇచ్చారు దీంట్లో హోల్ ఉందా హోల్ లేదు ఏదో టెంపరీ డమ్మీ ఇచ్చిర్రు అంతే అది నేను దానికోసం ఇచ్చిరేమో అనుకున్నా బట్ చూడడానికి అయితే అది రియలిస్టిక్గా చేస్తుంది అనమాట దీని ఇంజన్ నిజంగా ఇంజనే కావచ్చు అండ్ ఇంజన్ పై నుంచి లోపల నుంచి హీట్ వెళ్తుందేమో అన్నట్టుగా దీన్ని తయారు చేసారు చాలా క్రేజీగా ఉంది ఇది ఇక చాలా వీడియోస్లో చూసుంటారు ఆర్మీ ట్యాంకులు వచ్చేసి ఒకే చోటు ఇలా రౌండ్ 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 తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాటికి కూడా ఈ విధంగా చైన్ లాంటి సిస్టమ్ ఉంటుందన్నమాట అలా రౌండ్ తిరిగేటప్పుడు మొత్తం సర్కిల్ లాగా అయితే మట్టి ఫామ్ అవుతుంది సో ఇక్కడ ఇసుక ఉంది కాబట్టి ఈ ఇసుకలో మన ఈ టాయ్ జేసీబీ తిరిగినట్లయితే ఇక్కడ రౌండ్ సర్కిల్ లాగా ఫామ్ అవుతుందో లేదో చూద్దాం సో ఇప్పుడు నేనే దీన్ని దింపుతున్నా సర్కిల్ అయింది ఏం కనబడుతున్నాను సర్కిల్ కొట్టేసింది ఆల్మోస్ట్ సో ఆల్మోస్ట్ సర్కిల్ అయితే కొట్టింది బట్ దీని చైన్స్ వచ్చేసి అంత పర్ఫెక్ట్గా లేకపోవడం వల్ల ఒక చైన్ ఆగిపోతుంది లెఫ్ట్ సైడ్ ఆగిపోతుంది ఫైనల్లీ ఇప్పుడైతే ఏం చేద్దామంటే గైస్ మన దగ్గర పవర్ఫుల్ ఆర్సీ కార్ అయితే ఉంది మీరు చూడవచ్చు అది ఇదే నా ఫేవరెట్ కార్ అని చెప్పాను కదా ఇప్పుడు దీనికి మధ్యలో ఒక మనం తగువార్ లాంటి ఒక రేస్ అయితే కండక్ట్ చేద్దాం అండ్ చూద్దాం ఇది గెలుస్తుందా టాయ్ కార్ లేదా మనకు టాయ్ జేసీబీ గెలుస్తుందా ఏది గెలుస్తుందని చెప్పేసి తాడు తీసుకురా తాడుని కనెక్ట్ చేద్దాం మనమైతే రెండు కార్ల మధ్యలో ఒక దారాన్ని అయితే కట్టేసాము అండ్ రెండింటి రిమోట్లు నా చేతిలో ఉన్నాయి కిట్టు జేసీబీ కావన్నా కార్ కావన్నా జేసీబీ కావన్నా ఇట్రా ఈ జేసీబీ దిక్కు సో ఇప్పుడైతే చూద్దాం గైస్ ఏది గెలుస్తుందో మన జేసీబీ గెలుస్తుందా లేకుంటే కార్ గెలుస్తుందా అని చెప్పేసి కిట్టు 1 2 3 ఏమైంది మద్దతున్నది అరే ఇటెందుకు దింపినావన్నా అయ్యో కూర్చో జేసీబీ లేస్తుంది పల్టీ కొడుతుంది జేసీబీ పడ్డది గాయస్ మీరు చూసారు కదా ఫస్ట్ రౌండ్లో మన కార్ వచ్చేసి జేసీబీని పల్టీ కొట్టిపించింది మళ్ళొకసారి ట్రై చేద్దాం మళ్ళీ సేమ్ పొజిషన్ తీసుకురా సో చూద్దాం సెకండ్ రౌండ్లో ఏది గెలుస్తా అని చెప్పేసి 1 2 3 జేజీ డాన్స్ చేస్తుంది నాగిను పో నీకు హెల్ప్ చేసిన పో పడ్డదే నేను జేసీబీ దిగబడితే జేసీబీని లేపి మళ్ళీ కింద పడేసిన నేను దొరకబట్టిన గంతే ఏం ఆపరేట్ చేస్తలేను నేనేమో నాగిన డాన్స్ చేస్తా అవును అవ్వ కిట్టు బాగా అది ఉన్నాడు నాది నేను నూకితే నన్ను గుంజు నూక్కొస్తాడు అయ్యో దారం అయిపోయింది గైస్ ఫర్ ద ఫస్ట్ టైం ఏమైందంటే మన కార్ వచ్చేసి దారం తెగిపోవడం వల్ల ముందు కురికింది ఈసారి అయితే గైస్ రెండింటి మధ్యలో వైర్ని కట్టాము సో చూద్దాం 1 2 3
ఏ నీ జేసీబీ గడ్డెట్ వస్తుంది నాయమడ వస్తుందా మట్టి మట్టి తీస్తాడు మొత్తం వైర్ తీసుకుంది కిట్టు ఏ మొక్క కిట్టు మట్టి తీసుకున్నా అయ్యో గుంజుకుపోతాను జేసీబీ చైన్ వచ్చిపోయింది చాలుది అయ్యో గైస్ మీరు చూడొచ్చు జేసీబీది ఇది పట్టి ఊసిపోవడం జరిగింది సింపుల్ మళ్ళీ పెట్టుకోవచ్చు మనం చైన్ సారీ పట్టి అంటున్నాను ప్లాస్టిక్ అని చెప్పేసి జస్ట్ లాగి మళ్ళీ ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుంది మళ్ళీ ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది ఏమే వర్క్ అవుతుంది ఇప్పటి వరకు నేనైతే ఈ జేసీబీని మాత్రమే గివ్ అవే ఇద్దామని అనుకున్నా బట్ ఈ ఆర్సీ కార్ని కూడా గివ్ అవే ఇద్దామని అయితే అన్నయ్య అంటుండు సో రెండింటిని గివ్ అవేలో అయితే పెడుతున్నా ఇప్పుడు ఈ 2 కార్లని గివ్ అవే ఎలా తీసుకోవాలో నేనైతే మీకు చెప్తా గివ్ అవే కోసం జస్ట్ సింపుల్గా ఇప్పుడు మీరు యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆ తర్వాత యూట్యూబ్లో మన ఛానల్ని ఓపెన్ చేయగానే కొన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయి లేటెస్ట్గా అప్లోడ్ చేసిన వీడియోస్ వాటిలో మీరు ఏ వీడియో అయితే చూసారో దాని కింద రెడ్ లైన్ ఉంటుంది సో ఇప్పటి వరకు మీరు వీడియోస్ చూడనట్లయితే అన్నిటిని చూడండి అన్నిటి కింద రెడ్ లైన్ అయితే ఉండాలన్నమాట రెడ్ లైన్ ఉన్నట్లుగా మీరైతే ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి ఆ తర్వాత గైస్ మీరు ఈ వీడియోని అంటే మీరు నేను గివ్ అవే గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఈ వీడియోని మీరైతే వాట్సాప్ స్టేటస్ లాగా అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసినట్లుగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ మీరు ఏమైనా గ్రూపులో ఉన్నట్లయితే గైస్ ఆ గ్రూప్స్లో కూడా మీ స్కూల్ గ్రూప్స్ కావచ్చు కాలేజ్ గ్రూప్స్ కావచ్చు దాంట్లో షేర్ చేసి ఆ షేర్ చేస్తున్నట్లుగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఈ 3 స్క్రీన్ షాట్లని మీరు ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ పైన క్లిక్ చేసి మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అయిపోయి దానికి మెసేజ్ అయితే చేయండి అక్కడ నేను చెక్ చేస్తా ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ లేదో వాళ్ళు వచ్చేసి వాళ్ళ దగ్గరే పెట్టుకోండి టెన్షన్ పడకండి మీ దగ్గర స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండ్ మీరు ఏదో ఒక కామెంట్ ఏదైనా సరే నార్మల్గా సూపర్ అది ఏదైనా కామెంట్ చేస్తారు కదా జస్ట్ ఒక కామెంట్ని ఈ వీడియో కింద డ్రాప్ అయితే చేయండి కామెంట్ల నుంచి అయితే గైస్ నేనైతే పికప్ చేస్తానన్నమాట లింక్ని పంపించినట్లయితే ఆటోమేటిక్గా విన్నర్ని పికప్ చేసి అయితే రావడం జరుగుతుంది ఆటోమేటిక్గా అయిపోతుంది ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా కామెంట్ అయితే వేయాలి నేనైతే కామెంట్ల నుంచి 3 విన్నర్స్ని పికప్ చేస్తా 3లో నుంచి ఒకవేళ ఫస్ట్ విన్నర్ కనుక ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ ఫాలో అయ్యి లేడనుకోండి అతన్ని బయటకు తీసేయడం జరుగుతుంది యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకోండి బయటకు తీసేయడం జరుగుతుంది లేదా ఏదైనా స్క్రీన్ షాట్ పంపలేదనుకోండి బయటకు తీసేయడం జరుగుతుంది ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ ఉందో వెంటనే పంపించండి ఎవరికైతే ఇన్స్టాగ్రామ్ లేదో వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తా తర్వాత వాట్సాప్కి అయితే షేర్ చేయండి సో స్క్రీన్ షాట్లు అయితే ఖచ్చితంగా తీసి పెట్టుకోండి అన్నిటి కింద రెడ్ లైన్స్ అయితే ఉండాలి అండ్ ఇంకో విషయం ఏంటంటే మీ ఇంట్లో ఒకవేళ 2-3 ఫోన్లు ఉండి వేరే గ్రూప్స్ ఉన్నట్లయితే అన్నింటిలో షేర్ చేయండి ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తారో అంటే ఇప్పుడు నేను కిట్టు ఫోన్లకి పంపించిన అనుకో కిట్టు గెలిచే ఛాన్స్ ఉంది నేను గెలిచే ఛాన్స్ ఉంది నాకు 2 ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా అనమాట అండ్ కిట్టు గెలిచినా నాకే వస్తుంది అందుకోసం చెప్తున్నా మీ ఇంట్లో ఎన్ని ఫోన్లు ఉన్నాయో అన్ని గ్రూపుల్లో షేర్ చేయరు ఎవరైతే ఎక్కువగా షేర్ చేస్తారో ఈ వీడియోని వాళ్ళు గెలవడానికి కొద్దిగా ఎక్కువ ఛాన్స్ అయితే ఉందన్నమాట ఒకవేళ ఈ వీడియో పైన సపోర్ట్ సూపర్గా వచ్చినట్లయితే నేను నెక్స్ట్ 15,000 రూపీస్ జేసీబీ కూడా ఉండేది కొన్నప్పుడు దాన్ని తెప్పించి ఇలాగే టెస్టింగ్ చేసి దాన్ని కూడా గివ్ అవే అయితే ప్లాన్ చేస్తా సో ఫటాఫట్ వీడియోని లైక్ చేయండి గివ్ అవే కండిషన్స్ని ఫుల్ఫిల్ చేసేయండి అండ్ త్వరలోనే కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్ బాయ్